కొంత జవాబు చెప్పగలిగితే కొంత నేను చర్చించాలనుకుంటున్నా మీతోటి అని అన్నాడు. మొన్న అసెంబ్లీలో ఒక ఇష్యూ జరిగింది కదా, హరీష్ రావుది. నా మీద నిందలు వేసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా, దాంట్లో భాగంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇదేమన్నా మీకు ఒకవేళ నా మీద ఏదన్నా అలాంటి అలిగేషన్స్ ఉంటే చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, ఉన్నదంటే ఉన్నదని చెప్పండి అని వారు అడిగినప్పుడు నేను ఒక 5-10 నిమిషాలు బాగా ఆలోచన చేసిన. ఎందుకంటే వాస్తవం కూడా ఆ ప్రాంతానికి అన్ని వాల్యుబుల్ భూమ్స్ ఉన్నాయి. చేసినప్పుడు నాకు అట్లా ఎక్కడ కూడా మా జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పటంచెరుకు సంబంధించిన ఎవరైనా ఏ ఛానల్ అయినా లేదా మా ఏదన్నా ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, యూట్యూబ్ ఛానల్స్ అయినా ఎక్కడ కూడా నాకు తెలిసి ఆయన నా పటంచెరు సంగారెడ్డి జిల్లాలో భూములు తన సొంత ఏదో రెవెన్యూ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నట్టుగా నా దృష్టిలో అయితే ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో నిజంగా రాలేదు. నేను వినలేదు, రాలేదు అనే మాట చెప్పిన ఆయనకు. ఏది సంగారెడ్డి జిల్లాలో పటంచెరు అండ్ పటంచెరు మెయిన్ క్రీమ్ అంతా పటంచెరే రాలేదు. నీ మీద నాకెవరు నేను లోకల్ మీడియాలో రాలేదు. మీరు చేసినట్టుగా నిందలు మీరు చేసినట్టుగా ఎక్కడ ఆరోపణలు కూడా వినలేదు. మా జిల్లాకు సంబంధించిందని నేను చెప్పిన. నేను చెక్ చేసుకున్నా ఒకసారి, చాలా గ్యాప్ కదా, నేను చెక్ చేసుకున్నా. కానీ ఎక్కడ కూడా నా జిల్లాలో రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పటంచెరు ప్రాంతంలో అధికారులను ఉపయోగించి పలానా భూమి తీసుకున్నాడు అనే వార్తలు నేను ఉంటే చెప్తారు కదా, లేవు కాబట్టి లేవు, నేను వినలేదు, రాలేదు అనే మాట నేను ఆయనకు చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఇప్పుడు మాట్లాడుతున్నా ఇక హరీష్ రావు ఏమన్నాడు అని స్టార్ట్ చేశాడు. ఆయన పలానా భూములు అవి ఇవి అని చెప్పిండు అని అన్నప్పుడు ఇక నేను కూడా బాగా చూసి, అంటే నేను ఎప్పుడైతే నేను ఆలోచన చేసిన, సరే నేను ఒక 1 ఇయర్ అసలు వాస్తవాన్ని కూడా నేను ఫీల్డ్లో సరిగ్గా లేను కాబట్టి నేను చాలా దూరంగా ఉన్నా, ఏమవుతుందో కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అన్నంగా ఆలోచన చేస్తే, అరే నిజమే కదా, నా జిల్లాలో ఇక్కడ కూడా అలాంటి రాలేవు కదా, మరి చేయలేదు కదా. అని నాకే వచ్చి నేను సర్టిఫికేట్ ఇచ్చిన. నేను ఆయనకు నా జిల్లాలో నీ మీద నేనే నీకు నా జిల్లాది సంగారెడ్డి జిల్లాది దట్టు పటంచెరు ప్రాంతంలో 0.0 నువ్వు సొంతగా ఇది చేసుకున్నాడు, అధికారులను ఉపయోగించుండు అనేది ఎక్కడ కూడా లేదు అని నిన్న రెవెన్యూ మినిస్టర్కి సర్టిఫై చేసిన. అదే అని అన్నాక అప్పుడు హరీష్ రావు మాట్లాడింది చెప్పాడు. జనరల్గా నాకు అలవాటు ఏంటంటే ఈ వాడు అది తిన్నాడు, వీడు ఇది తిన్నాడు, వాడు అది ఎత్తుకపోయిండు, వీడు ఇది ఎత్తుకపోయిండు, నాకు చెప్పే అలవాటు తక్కువ. నేను ఈ అన్నమాటని మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఆ సబ్జెక్టులోకి వస్తాను. నేనైతే ఇప్పటికైతే పటంచెరు సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ మినిస్టర్ ఎలాంటి భూదందాలు చేయలేడు ఆ ప్రాంతంలో అనేదానికి నేనైతే సర్టిఫికేట్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు కదా పటంచెరు, ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి మా పటంచెరు ప్రాంతంలో ఇప్పుడు కొల్లూరు పోతే, అటు కొల్లూరు ఉస్మాన్పూర్ పోతే, అటు పోతే 20 కోట్లకి ఎకరం ఉంటుంది. అటు పోతే 20 కోట్ల ఎకరం ఎవడేళ్ళు పెట్టినా, సూది అంతా ఏళ్ళు పెట్టినా, మందం పెట్టినా గుప్పమంటది. ఇట్లా సహజమే కదా. 20 కోట్ల ఎకరం ఒక్క ఎకరా అదాక గుంట ముట్టినా అది ఇట్లా పేలుతుంది ఆడ. అట్లా ఈ రోజులల్లా మీడియా ఏడా ఊకుంటుందా అది. కాబట్టి
మరి హరీష్ రావు ఎక్స్ మినిస్టర్గా ఇక ఆయన మరి ఆయన చూద్దాం. మళ్ళీ నేనైతే ఆయన క్లీన్ చీట్ ఇచ్చేసాను. నేను మళ్ళీ ఒకసారి దీని మీద ఇది ఏమైనా మాట్లాడితే నేను తప్పకుండా వాళ్ళు ఏం చేసారో అప్పుడు మాట్లాడతా. మళ్ళా ఏమన్నా అంటే కూడా ఇది అయిపోయింది జరా, ఇది అయిపోయింది మళ్ళా అప్పుడు మాట్లాడతా. లేదు మా దగ్గర ఆధారం ఉంది పడంచేరులో అని అన్నాడనుకో, నేను అప్పుడు షురు చేస్తా. ఎవరి మీద పడంచేరులో ఎవరు దందాలు చేసారు ఇదంతా కూడా చెప్తా నేను కూడా. అసలు విచిత్రం ఏంటంటే 2014లో నేను ఓడిపోయిన తర్వాత రాష్ట్రం వచ్చినాక ఒక 3 సంవత్సరాలు జగ్గారెడ్డి 10 ఏళ్ళల్లో ఇక్కడ ఏమైనా భూములు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుండా ఏమైనా సంపాదించిండ అని జల్లెడ పట్టిరు. ఎక్కడ జల్లెడ పడితే ఏం అసలు చేస్తే కదా దొరికేది. అదే అసలు ఏమంటావు, అది తీస్తే భూమి కదా, భూదేవి భూమి ఏమి అల్మార్లో పెట్టాడుదా, భూమి తీసుకుపోయేమన్నా దాచిపెట్టాడుదా, ఇదేమన్నా బాగా జల్లెడ పట్టిరు. 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు జల్లెడ పడితే వాళ్ళకేం బుర్రలు పనిచేయలే. ఆడికైనా డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉండే, అప్పుడైనా సిటీ కమిషనర్ ఉండే. ఆయన పెద్ద మనిషిని ఒక ఇంటెలిజెన్సు విజిలెన్సు ఎస్పీలని డిఎస్పీలను పెట్టి 3-4 జల్లెళ్ళు ఇచ్చి జల్లెడ పడతారు కదా మనం, 3-4 జల్లెళ్ళు ఇచ్చి మహేందర్ రెడ్డి సాబ్ ఇచ్చి పంపించాడు. అంటే జల్లెడ పడితే ఏంటంటే ఆ రవ్వంత మందమైన దొరకదా అని. జల్లెడ అర్థం ఏంటంటే దొడ్డు రవ్వ లేకపోయినా చిన్న సన్న రవ్వ అన్న దొరుకుతుందేమో, ఏమన్నా అలిగేషను అనేది లెక్క. అట్లా ట్రై చేసారు, చేసి ఏం కనబడిపోతే మరి ఏం సార్ అంటే ఏదోటి చేయండి. కేసీఆర్ చెప్తున్నాడు అక్కడ ఏదోటి కాలబెట్టుండి, ఏం లేకపోతే ఇంకొన్ని తెచ్చి కాలబెట్టుండి అన్న కాడికి వచ్చింది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక అది అందుకే కదా అది వచ్చింది. ఏం లేదు చూసిర్రు, అచ్చా భూమి లేదు ఆస్తులు ఏమన్నా నెలలు ఎంకిర్రు, హైదరాబాద్ ఇంటికి పోయారు, ఈయన కిరాయిలే